ఖచ్చితంగా మాకు వీలైనంత టైం ప్రజల కోసమే కేటాయించడం, ఇంటింట పోయి మీకు ఏం ప్రాబ్లం ఉంది అని తెలుసుకొని, ఖచ్చితంగా వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది బయటికి చెప్పుకునేవి చెప్పుకోలేనివి అన్ని నేను తెలుసుకొని, నా అక్కలు చెల్లెళ్ళు అందరూ వాళ్ళు అట్లనే భావించుతుండ్రు. ఇప్పుడు నేను కూడా వాళ్ళని అట్లనే భావించుతా. కంపల్సరీ వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని వాళ్ళకు పరిష్కారం అయ్యేటట్టు చేస్తా. మీరు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు కదా, మీకు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? మీరు వారి మధ్యలో తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అందరూ వాళ్ళ బిడ్డలాగా, అక్కలాగా, చెల్లెలాగా అందరూ మా ఇంటి ఆడబిడ్డ ఓ బిడ్డ, నీకు కూడా ఒక ఛాన్స్ ఇస్తాం, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు ఏం చేయగలుగుతారు అనేది చూస్తారు అని నేను వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తున్నా. వాళ్ళకు ఖచ్చితంగా నేను వాళ్ళ ఇంటి బిడ్డలాగా, అక్క చెల్లెళ్ళలాగా, అందరిలాగా వాళ్ళ ఇంట్లో మనిషిలాగా నేను ఉంటా.